జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు కూడా ఒకే చోట వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి వేములవాడ దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో, భీమేశ్వరాలయం ముందు, వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం మన దాతల సహకారంతో సత్రం ఆధ్వర్యంలో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాచకులైతేనేమి, భక్తులైతేనేమి, నిరసులైతేనేమి, అక్కడ ఉన్నటువంటికి అందరికీ కూడా దాతల సహకారంతో ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం మనం ఏదైతే నిర్వహిస్తున్నామో అన్నదాన కార్యక్రమం, ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలు ధన వస్తు రూపేణ సహకరిస్తారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇళ్ళవేళలా ఉండాలని, వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజుతో 1629వ రోజు దిగ్విజయంగా మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు అన్నదానం నిర్వహించినామో ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు భువనగిరి రమేష్ సరిత దంపతులు, వీరి పెళ్లి రోజు ఇల్లంతకుంట. పబ్బ రాధాస్వామి ఏమలత దంపతుల కుమారుడు పబ్బ సనత్ కుమార్ గారి పుట్టినరోజు గోదావరికని. కొడిప్యాక మనోహర్ శోభారాణి దంపతుల పెళ్లి రోజు దోమకొండ. కొల్లేటి వేణుగోపాల్ ప్రభావతి దంపతుల కూతురు కొల్లేటి సుచిత గారి పుట్టినరోజు వరంగల్. మరియు నంగునూరి వేణుగోపాల్ గారి మాతృశ్రీ కీర్తిశేషులు నంగునూరి కమల గారి జ్ఞాపకార్థం వర్ధంతి చిమన్పల్లి. ఏదైతే ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రతినిత్యం మనం నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దాతలు మంచి దాతృత్వంతో, మంచి హృదయంతో మన యొక్క కార్యక్రమాలన్నింటికీ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తారు. మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కొరకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక నుంచి కూడా కొన్ని మనకు తెలంగాణలో ఉన్నటువంటి, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 5-6 జిల్లాలు మొత్తం కూడా వేములవాడ రాజన్న దర్శనానికి వస్తుంటారు. అందులో కూడా మన ఆర్యవైశ్య భక్తులు అనేక మంది కూడా రాజన్న దర్శనం చెల్లించుకోవడానికి, రాజన్న ఇంటిల వెలుపుగా కొలుచుకుంటూ అనేక మంది ఆర్యవైశ్య భక్తులు కూడా రాజన్న దర్శనం కొరకు వస్తుంటారు. వారి పిల్లల పుట్టువెంటుకలు అయితేనేమి, వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు అయితేనేమి, వారి ఇళ్లలో పెళ్లి కార్యక్రమాలు అయితేనేమి, వారు మొక్కులు చెల్లించుకోవడానికి వారి కుటుంబ సమేతంగా కూడా మన వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న తరుణంలో మన ఆర్యవైశ్య భక్తులకు మన వంతు సహాయ సహకారాలు సేవ అందించాలనే దృఢ నిశ్చయంతో, సంకల్పంతో 26 రూములు ఉన్నటువంటి యొక్క భవనాన్ని అద్దెకు తీసుకొని 13 ఏసీ రూములు, 13 నాన్ ఏసీ రూములతోటి మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా వేములవాడ రాజన్న దర్శనంకి వచ్చేటువంటి ఆర్యవైశ్య భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, రుచికరమైనటువంటి భోజనం, సాయంత్రం అల్పాహారంతో పాటు మనకు తోచిన విధంగా టెంపుల్కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మన భక్తులకు చేరవేసుకుంటూ మనం సత్రాన్ని రన్ చేసుకుంటూ అనేక సోషల్ యాక్టివిటీస్, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేస్తాం. మన సత్రం రన్ చేయడం కాకుండా ప్రతినిత్యం తూచా తప్పకుండా పండుగ ఏ రోజైనా కానీ ప్రతినిత్యం తూచా తప్పకుండా